హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా. ఈ వీడియోలో మనం ఒక సూపర్ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకోబోతున్నాం. ఆ నోటిఫికేషన్లో 1600 పైగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, విద్యార్థులు ఏంటి, వయసు ఎంత ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అనే పూర్తి వివరాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ నోటిఫికేషన్లో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో, డిగ్రీ చదువుతున్నారో వారు కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. కేటగిరీ వైజ్గా వేకెన్సీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 240, ఎస్టీలో 120, ఓబీసీలో 432, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 160, అన్రిజర్వ్ కేటగిరీలో 648 పోస్టులు, టోటల్గా 1600 పోస్టులు ఖాళీ ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీకి సంబంధించి ఎస్సీ వాళ్ళకు 30, ఎస్టీ వాళ్ళకు 11, ఓబీసీ వాళ్ళకు 32, 73 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా ఆ 1673 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులు మరియు డిగ్రీ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఈ విధంగా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఆన్లైన్ ద్వారా ఈ నెల 22వ తారీఖు నుండి వచ్చే నెల 12వ తారీఖు వరకు అప్లై చేసుకోగలరు. అప్లికేషన్ పేమెంట్ కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు 3 ఫేజుల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు ఆఫర్ లెటర్ కానీ అపాయింట్మెంట్ లెటర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ని మీరు డిసెంబర్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 17, 18, 19, 20 తేదీల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని నిర్వహించబోతున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్ను జనవరి 2022 రోజులో రిలీజ్ చేయబోతున్నారు. డౌన్లోడ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ వచ్చేసి జనవరిలో డౌన్లోడ్ చేసుకోవాలి. ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఇందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు ఫేజ్ 3 సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది. అది ఫిబ్రవరి లేదా మార్చిలో ఉంటుంది. ఇంటర్వ్యూ గ్రూప్ ఎక్సర్సైజ్ కూడా మార్చి లేదా ఫిబ్రవరిలో ఉండడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి మార్చి 2023 సంవత్సరంలో ఫైనల్ రిజల్ట్ని అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్లకు మరియు మైనార్టీ క్యాండిడేట్స్కు ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్లో ఉండడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్బీఐ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎస్బీఐ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అభ్యర్థుల ఏజ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎవరైతే 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 13, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో 35 సంవత్సరాల వరకు, ఓబీసీ వాళ్ళు 31 సంవత్సరం వరకు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులు అప్లై చేసుకోగలరు. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఎప్పుడైతే ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయానికి మీకు డిగ్రీ కంప్లీట్ అయ్యి మీ సర్టిఫికేట్ వెళ్ళగలిగిన ఉన్నవారు తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్కి 1 అవర్లో ఎగ్జామినేషన్ నిర్వహించబోతున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 35 క్వశ్చన్, రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 20 నిమిషాల్లో 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ని 20 నిమిషాల్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ను 20 నిమిషాల్లో, టోటల్గా 1 అవర్లో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ని అయితే కంప్లీట్ చేసి మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు అంటే 10 టైమ్స్ నోటిఫికేషన్ ఖాళీలు ఇంటూ 10 టైమ్స్ అంటే 16,700 మంది అభ్యర్థులని మెయిన్ ఎగ్జామ్స్కి అయితే
అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 200 క్వశ్చన్స్కి మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. 3 అవర్స్ టైం ఉంటుంది. 4 సెక్షన్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ 50 నిమిషాల్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 50-45 నిమిషాల్లో అటెంప్ట్ చేయాలి. జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 60 మార్కులు 45 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35, మ్యాక్సిమం మార్క్స్ 40 మినిట్స్లో చేయాల్సి ఉంటుంది. టోటల్గా 155 క్వశ్చన్స్ని 200 మార్క్స్ గాను 3 గంటల్లో ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏకి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ ఉంటాయి. 30 మినిట్స్లో చేయాలి. టోటల్గా 250 మార్క్స్ కానీ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించబోతున్నారు. ఎవరైతే రాంగ్ సమాధానం టిక్ చేస్తారో వారికి 1/4 మార్క్స్ని అయితే కట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. క్యాండిడేట్ వైజ్ మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఆన్ ద బేస్ ఆఫ్ ది aggregated marks scored in phase 2 main exam. There will be no sectional cut-off candidates numbering up to 3 times approximately అని ఇవ్వడం జరిగింది. థర్డ్ ఫేజ్లో వచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేసి ఇందులో గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ ఎక్సర్సైజ్కి సంబంధించి 20 మార్కులు, ఇంటర్వ్యూకి సంబంధించి 30 మార్కులు, టోటల్గా 50 మార్క్స్కి ఇది సైకోమెట్రిక్ టెస్ట్ అయితే నిర్వహించబోతున్నారు. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఫైనల్ సెలెక్షన్ ఫేజ్ 3కి సంబంధించి గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ విల్ బి నార్మలైజ్డ్ 100 మార్క్స్ డీటెయిల్ బిలో అని ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 250 ఉంటుంది. అందులో నుండి గ్రూప్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఇంటర్వ్యూకి 50 మార్క్స్, టోటల్గా 300 మార్క్స్ అండి. నార్మలైజేషన్ వచ్చేసి 75 మార్కులు ప్లస్ గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూకి సంబంధించి 25 మార్కులు, టోటల్గా 100 మార్కులు నార్మలైజేషన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోను ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి చాలా సెంటర్స్ ఇవ్వడం జరిగింది. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో సెంటర్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్లు గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో ఇవ్వడం జరిగింది. ఎవరైతే తెలంగాణ నుండి అప్లై చేసుకుంటున్నారో అభ్యర్థులకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో సెంటర్లు ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసి హైదరాబాద్లో సెంటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్.